సింపుల్ క్వెషన్ అబ్బా! భరణి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి తప్పెవరిది? అతని గేమ్ బాలేదు కాబట్టి భరణి తప్పు, ఇమాన్యుల్ సేవ్ చేయలేదని మీరనుకుంటే ఇమాన్యుల్ తప్పు. ఈ రెండిట్లో ఎవరిది తప్పు? భరణి తప్పు, ఇమాన్యుల్ తప్పు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ బాస్ హౌస్ పెద్దగా, నాన్నగా ముద్ర వేసుకున్న భరణి శంకర్ అందరితో బాండింగ్ పెంచుకుంటూ రేలంగి మావయ్యగా మారారు. తన గేమ్ చూసి భరణి టాప్ 5లో నిలబడతాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావించారు. దివ్య ఎంట్రీ తర్వాత భరణి, తనుజ, దివ్య మధ్య చిన్న బాండింగులతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆయన ఏర్పరచుకున్న బంధాలే బంధనాలుగా మారాయి. దీంతో చివరికి 6వ వారం అనూహ్యంగా భరణి ఎలిమినేషన్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా భరణి తన మంచితనాన్ని ఎక్కడ వదలలేదు. రాము రాథోడ్ వద్దకి వెళ్ళి హగ్ చేసుకుని ప్రేమతో కిస్ చేసి హౌస్ నుంచి జెంటిల్మెన్లా బయలుదేరాడు. సంజనతో కూడా నాకు నీ మీద చెడు అభిప్రాయం లేదని క్లారిటీ ఇచ్చాడు. పవన్ మీద కూడా హౌస్లో ఏవైనా తప్పులు జరిగితే నీకు మాత్రమే పవన్ అంటూ క్షమాపణ చెప్పాడు. వాస్తవానికి భరణిని సేవ్ చేసే అవకాశం ఇమాన్యుయల్ చేతిలో ఉంది. కానీ పవర్ అస్త్ర ఉపయోగించి రాము రాథోడ్ని అతను సేవ్ చేశాడు. భరణి, ఇమాన్యుయల్ మధ్య మంచి బాండింగ్ ఉండేది. కానీ ఇమాన్యుయల్ తనని రాము సేవ్ చేయడం వల్ల భరణి ఎలిమినేట్ అయ్యాడు. భరణి హౌస్లో గేమ్ బాగా ఆడినప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల బయటికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పాక శివాజీ బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి వచ్చారు భరణి. ఈ సమయంలో శివాజీ భరణి మధ్య జరిగిన సంభాషణలో సర్కాస్టిక్ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆట ఆడడానికి హౌస్కి వచ్చినటువంటి భరణి ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటింటి రామాయణ సీరియల్ మొదలుపెట్టాడంటూ శివాజీ వేసిన కామెంట్స్ ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీశాయి. హౌస్లో ఎంటర్ అయిన వెంటనే భరణికి శివాజీ స్వాగతం పలికాడు. ఆడడానికి వచ్చాడు కాబట్టి సీరియల్ మొదలుపెట్టాడంటూ పనిచేశాడు. చేతిలో స్వీట్స్ తీసుకుని ఇది నీ కోసం, ఇది అమ్మాయి కోసం అంటూ ఒక్కొక్కటి భరణికి ఇచ్చాడు. భరణి కూడా నవ్వుతూ తీసుకున్నాడు, కానీ శివాజీ అంతటితో ఆగలేదు. ఇది ఎవరికో చెప్పు, అది ఎవరికో చెప్పు అంటూ వరుసగా వెటర్కారాలు కొనసాగించాడు. తర్వాత ఎపిసోడ్ కాస్త సీరియల్ మోడ్లోకి వెళ్ళింది. కుటుంబం, అన్నగారి కుటుంబం అని శివాజీ పాట పాడగా ఈ బాండింగ్స్ నా గేమ్ మీద ఎఫెక్ట్ పడ్డాయని భావించలేదని భరణి రిప్లై ఇచ్చాడు. భరణి, నువ్వు గేమ్ ఆడను అంటున్నారు, కానీ గేమ్ ఆడలేదు, బాండింగ్స్లో ఇరుక్కుపోయావు, ఈ కలుపుకోవడం సెంటిమెంట్లు అవసరమయ్యే హౌస్లో అంటూ శివాజీ ప్రశ్నించాడు. దీనికి భరణి తడబడకుండా స్పందిస్తూ, నేను కలుపుకోలేదు కదండి, పర్ఫెక్చువల్గా ఇద్దరి దగ్గర అయితే నేను ఆగిపోలేదు అని క్లారిటీ ఇచ్చాడు. కానీ శివాజీ మాత్రం వదిలిపెట్టలేదు. ఎక్కడ ఏం చేస్తే తనుజ ఫీల్ అవుతుందో మరోవైపు దివ్య ఫీల్ అవుతుందేమో అని గేమ్ని ఆడలేదని షాకింగ్ ఇచ్చాడు. నేను ఎవరి దగ్గర ఆగిపోలేదని భరణి రియాక్ట్ అవ్వగా, ఆగిపోకపోతే వాళ్ళు నువ్వు బయటకు ఎందుకు వచ్చావు, భరణి అన్న మాటలకి బయట ఊరుకుంటాడా అంటూ మరోసారి టీచ్ చేశాడు. భరణి తన వాదన కొనసాగిస్తూ, నిలబడాల్సిన చోట మాట్లాడాల్సిన చోట గట్టిగానే మాట్లాడాను, ఆడిపోనని అనడం సరికాదు అని కౌంటర్ ఇచ్చారు. శివాజీ పవరాస్త్రాన్ని ఇమాన్యుయల్ మీకు ఎందుకు ఇవ్వలేదని అడిగితే అది ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ అని స్పష్టంగా చెప్పాడు భరణి. సంజన నామినేట్ చేసే సమయంలో మీరు చాలా గట్టిగానే నేను సర్ప్రైజ్ చేస్తేనే ఇక్కడ ఉన్నావు అంటూ ఎందుకు అరిచావు, రియల్ భరణి అప్పుడు బయటకు వచ్చాడా అని ప్రశ్నించగా అక్కడ పరిస్థితులు వేరు, నాకు ఊరుకునే బీపీ లేస్తుంది, నాకు షార్ట్ టెంపర్ అని అసలు విషయాన్ని చెప్పాడు భరణి. ఇక మరో సీన్లో సోషల్ మీడియాలో ఒక కామెంట్ని చదివి వినిపిస్తే శివాజీ ఎందుకంటే సెంటిమెంట్ కోసమా, సింపతి కోసమా అని కామెంట్లో ఉంటే భరణి తడబడకుండా ఎవరినో వచ్చి నాకు బాధ చెప్పేవారు తప్ప నేను బాధ చెప్పుకోవడానికి అక్కడ మనిషి ఎవరూ లేరని చెప్పారు. ఈ సమాధానం మాత్రం చాలామందిని టచ్ చేసింది. అయితే మొత్తం ప్రోమోలో శివాజీ మాటలు పూర్తిగా భరణి మీద ఉండడం, అతని బాండ్స్ మీద వెటకారంగా మాట్లాడడం, గేమ్ ఆడలేదని వ్యాఖ్యానించడం మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. ఎందుకంటే భరణి చాలా టాస్కుల్లో పాల్గొని అందరితో మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు, చాలా టాస్కుల్లో గెలిచాడు కూడా. కానీ అంశాన్ని పక్కన పెట్టి భరణి గేమ్ ఆడలేదని కామెంట్ చేయడం, కొంతమంది శివాజీ మీద కోపడేటువంటి సిచ్యువేషన్ ఉంది. భరణి హౌస్లోకి వెళ్ళడం పక్కన పెడితే హౌస్లో ఉన్నంతకాలం బాగా ఆడాడు, బాగా ఆడలేదు, ఈ రెండిట్లో కామెంట్ చేయండి.